యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఈ సందర్భంలో మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో ప్రభువు స్వయంగా చెప్పిన మాట మీ దృష్టికి తెస్తాము. ఆత్మను చంపనేరక దేహమునే చంపేవారికి భయపడకండి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడండి. అందరినీ సన్మానించండి, సహోదరులను ప్రేమించండి, దేవునికి భయపడండి, రాజును సన్మానించండి. దేవునికి భయపడేవారు మనుష్యులకు భయపడరు. దేవునికి విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఇది నిజం. దేవుడు తన ప్రజలను పాపము నుండి, లోకము నుండి, శరీరము నుండి, సైతాను బారి నుండి విమోచిస్తాడు. ఈ లోకం నుండి విమోచించి పరలోకం చేర్పిస్తాడు. పాపము నుండి పరిశుద్ధతలోనికి నడిపిస్తాడు. మరణములో నుండి నిత్యజీవములోకి నడిపిస్తాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపిస్తాడు. సోదరుడా, సోదరి, నీవైతే ఏమి చేస్తావు? దేవుని చిత్తము ఎలా ఉంటే అలా జరుగుతుంది అని చేతులు వెల్లికల వేసి కూర్చుంటావు గదూ. దేవుని చిత్తం అనే మాటకు అర్థం నీవేమీ చేయకుండా ఉదాసీనంగా ఉండిపోవడమా? అది విశ్వాసమా, భక్త్యా? అవివేకంగా ప్రవర్తిస్తూ ప్రభువును నమ్ముకున్నాను అంటే అర్థమేమిటి? బయట రాజభటుడు గస్తీ తిరుగుతాడు, లోపల చంటి పిల్లాడు గుక్క తిప్పుకోకుండా ఏడుస్తాడు. అప్పుడేమి జరుగుతుంది? రాజభటుడు తలుపులు బద్దలు కొట్టి లోపల ప్రవేశించి శిశువునే కాదు, తల్లిని కూడా అక్కడికక్కడే చంపి ఊరుకుంటాడు. విశ్వాసమంటే ఏమిటో చాలామందికి సరిగా అర్థం కావటం లేదు. విశ్వాసం జూదం కాదు. విశ్వాసం అవివేక సాహసమూ కాదు. విశ్వాసం చీకట్లోకి కుప్పించి దూకటం కాదు. మనలను పిచ్చి చేష్టలు చేయమని, దాని ఫలితం మంచిదిగా మారుస్తానని దేవుడు ఎక్కడా చెప్పి ఉండలేదే. విశ్వాసుల జీవితాల్లో ప్రతి సంఘటన దేవుని చిత్తం నెరవేర్పునకై ఎలా ఉపకరిస్తుందో మోషే గాథ చెప్పకే చెబుతుంది. మన జీవితాలలో సమస్తము దేవుని వ్రేలి కదలిక చొప్పున జరుగుతుంది అంటే ఇదే. దేవుని చిత్తం మార్మికమైనది. ఈ సందర్భంలో లోక వ్యవహారాన్ని అనుసరించిన వాస్తవాన్ని మీ దృష్టికి తెస్తాను. చాలామందికి సొంత కొడుకులున్నారు. అందులో విశేషమేమీ లేదు. 10 మంది కొడుకులుంటే కొడుకు అనే మాటకు అర్థం సామాన్యమైపోతుంది. కాని బొత్తిగా సంతానం లేని ఒక వ్యక్తి కావాలని కోరుకొని ఒక పిల్లవాణ్ణి దత్తత చేసుకుంటే ఆ పిల్లవాని మీద ఎక్కువ మమకారం ఉంటుంది. ఇది నిజం.